అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా లాక్డౌన్ టైంలో పత్రి గారు ఇచ్చిన సందేశాలు చెప్పుకుంటున్నాం. ఆత్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీదే మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక విషయం తెలుసుకోండి, వ్రాసుకొని చెప్తాను. ఆత్మజ్ఞాని చేసింది చేయడానికి జన్మలు ఉండవు. చెయ్యంది చెయ్యడానికే కొత్త జన్మ అని అవగాహన చేసుకుంటాడు. ఆత్మజ్ఞాని చేసింది చేయడానికి జన్మలు ఉండవు, చెయ్యంది చెయ్యడానికే కొత్త జన్మ అని అవగాహన చేసుకుంటాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. పత్రి గారు చెప్పినవన్నీ మీరు ఎంత లోతుగా అవగాహన చేసుకుంటే మీరంత లాభం పొందుతారు. నిజంగా ఆ లాక్డౌన్ పీరియడ్లో ఆయన రోజుడిచి రోజు చెప్పారు. 100 రోజులు చెప్పారు. 100 రోజులు అంటే 3 మాసాలు పైచలు. రోజుడిచి రోజు అంటే ఇంచుమించు 6 మాసాలు 7 మాసాలు పట్టినట్టు ఇవన్నీ చెప్పడానికి. ఈ 6 7 మాసాలు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మనందరం కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నిజంగా ఆయనకి ఎంతో విశ్రాంతి దొరికిన టైం అది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మీద అంత ఆంక్షలు ఉన్నాయి అప్పుడు. ఆయనకి కొంచెం విశ్రాంతి ఇస్తేనే ఎంతో గొప్పగా ఆలోచించడమే కాదు, ఎంతో గొప్పగా ఏదైనా చెప్పగలుగుతారు. అంత ప్రశాంతమైన స్థితిలో ఆయన చెప్పినవన్నీ కూడా చాలా 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 ఆలోచించవలసింది, తేలిగ్గా తీసేయవలసినవి కాదు. చేత వాటి గురించి బాగా తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి.
ఆయన ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని చేసింది చేయడానికి జన్మలు ఉండవు, చెయ్యింది చేయడానికే కొత్త జన్మ అని అవగాహన చేసుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ మనం అవగాహన చేసుకోవాల్సిన ఒక పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా పక్క వారిని కంపేర్ చేసుకోకూడదు. ఈ సందేశాన్ని బట్టి వారిలా ఉండాలని, వారిలా ఎదగాలని, వారిలా సంపాదించాలని, వారిలా గొప్పగా జీవించాలని ఎప్పుడు అనుకోకూడదు. కానీ సహజంగా ఈ కంపారిజన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. ఎంచేతంటే మనకి అలాంటి జీవితాలు అయిపోయినాయి. ఆ అనుభవాలు అయిపోయినాయి. మళ్ళా అలాంటి అనుభవాల కోసం ఇప్పుడు జన్మ తీసుకోలేదు. కొత్త అనుభవాల కోసం, కొత్త పాఠాల కోసం జన్మ తీసుకున్నాం. అసలు ఎవరితో, ఎటువంటి వారితో కూడా కంపారిజన్ వద్దు. వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. వాళ్ళ కార్లు ఉన్నాయి, నాకు కారు లేదు. వాళ్ళకి డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. వాళ్ళకి అందమైన భార్య ఉంది, నాకు లేదు. వాళ్ళ భర్త అందంగా ఉంటాడు, నా భర్త అందంగా ఉండడు. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉన్నారు. ఈ కంపారిజన్ వద్దు. అది నేను చెప్పేది ఇక్కడ. వాళ్ళు పంచభక్ష పరమాణాలతో తింటున్నారు, నేను తినలేకపోతున్నాను. వాళ్ళకి మంచి ఉద్యోగం ఉంది, నాకు లేదు. ఈ కంపారిజన్ వద్దు. ఎంచేతంటే అవన్నీ మనకు అయిపోయినాయి. అవన్నీ అనుభవించేశాం. వాటి కోసం జన్మ తీసుకోవాలి. కొత్త అనుభవాల కోసమే, కొత్త పాఠాల కోసమే ఈ జన్మ తీసుకున్నాం. మనకి అనుగుణమైన, అనుకూలమైన జన్మ ఎంచుకున్నాం. ఇంత ముందు కూడా చెప్పుకున్నాం మనం. అంతా మన నిర్ణయం ప్రకారమే అని. ఏ అనుభవాలు పొందాలి, ఏ పాఠాలు నేర్చుకోవాలి, దానికి ఎలాంటి కుటుంబాన్ని ఎంచుకోవాలి, ఏ ప్రాంతం, ఏ మతం, ఏ కులం, ఇవన్నీ నిర్ణయించుకునే ఎంచుకున్నాం. అంచేత ఆ రకమైన జన్మలో
ఏమేమి నేర్చుకోవాలి, ఎలాంటి అనుభవాలు పొందాలి, ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి అన్న దాని మీదే దృష్టి పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పక్క వారితో కంపారిజన్ మానేశారో మీకు సగం దుఃఖం అక్కడే పోతుంది. సగం దుఃఖం అక్కడే పోతుంది. అందుకే ఆత్మజ్ఞానికి దుఃఖం ఉండదు అంటారు. ఎలా ఉండదు అంటే ఇదే కారణం. ప్రక్క వారితో పోల్చుకోడు. ప్రక్క వారికి ఉన్నాయి నాకు లేవు అని అనుకోడు. కానీ విచిత్రం ఏంటంటే మనం అనుకోకపోయినా మన కుటుంబ సభ్యులు ఉంటారు. తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు ఊరుకోరు. నీకు లేదా అంటారు. అక్కడితో మనకు నష్టాలు ఉంటాయి. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, ఇలా చెప్తూ ఉంటారు. కానీ జ్ఞానం లేకపోవడం వల్ల అది అజ్ఞానం. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, మనం అజ్ఞానంలో ఉంటే అదే నిజమేమో అనుకుంటాం. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని. మనం ఇటువంటి జీవితం ఎంచుకొచ్చాం. నేను అసలు దేహం కాదు, నేను ఆత్మను. జ్ఞానం ఉన్నవాడికి అవగాహన ఇదే. నేను ఈ అనుభవాల కోసం ఈ రకమైన జన్మ ఎంచుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకు? వాళ్ళకి తెలియక అంటున్నారు అలా. వాళ్ళ మాటలు నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే దాన్ని వదిలేస్తాడో, విన్నట్టుగా ఉంటాడో, గుర్తెట్టుకోండి, ఆత్మజ్ఞాని విన్నట్టుగా ఉంటాడు. తెలుసుకున్నా తెలుసుకున్నట్టు ఉండడు. ఇంకా వాడికి ఏ దుఃఖం ఉంటుంది? ఖాళీ దొరికితే చాలు. అవన్నీ పట్టించుకుంటే అవే ఆలోచిస్తూ నా జీవితం ఎలా అయిపోయింది, వాళ్ళు ఎంత బాగున్నారో ఎంతో బాధపడుతూ ఉంటారు. తన భర్త మీద, భార్య మీద గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ అశాంతికి గురి చేస్తాయి. ఓ బిచ్చగాడు నా బతికిలాగిపోయిందని ఏడుతూనే ఉంటాడు జీవితం అంతా. వాడు నేను ఆత్మ నాన్న సంగతి ఆడికి అర్థం కాదు, తెలియదు ఆడికి. నేను గత జన్మలో కోటీశ్వరుణ్ణి అన్న సంగతి కూడా వాడికి తెలియదు. ఎంతసేపు భగవంతుడిని తిడుతూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు.
దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు. వీధి వీధి తిరిగి నాకు అడుక్కోవాల్సి వస్తుంది అని. వాడికి ఆ అనుభవాలు పొందవలసి ఉంది. దాని ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. వాడు అడుక్కుంటే కానీ గడవదు. ఎవరో ఒకరిని అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా పెడితే అప్పుడు వాడికి ఆ రోజు గడుస్తుంది. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అనుకుంటాడు. ఎందుకు వచ్చింది? వాడే నిర్ణయించుకుని అలాంటి జన్మ తీసుకున్నాడు. అది ఆడికేం తెలుస్తుంది? ఆ దేవుడు నిందిస్తూ, అందరినీ నిందిస్తూ, అందరి మీద కోపం పెంచుకుంటూ ఇలా ఉంటాడు వాడు. అంతకుముందు కోటీశ్వరుడే, ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు. కానీ లేని వాళ్ళని అవమానించాడు, చులకనగా చూశాడు. ఏవైతే తను బాధపడుతున్నాడో అవన్నీ తాను ప్రవర్తించినవే. నాకు లేకపోవడం వల్లే వీళ్ళంతా ఇంత నీచంగా చూస్తున్నారు, చులకనగా చూస్తున్నారు అని బాధపడుతూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా తాను చేసినవే. లేని వాళ్ళని హీనంగా చూడడం, తక్కువ ఉన్నవాడితో మాట్లాడకపోవడం, తానే గొప్పవాడిగా ఫీల్ అవడం. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది మంచి పేరు ఉన్నటువంటి సినిమా యాక్టర్లు వాళ్ళు ఎంత చులకనగా చూస్తారు లేని వాళ్ళు. అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేని వాళ్ళని ఎలా చూస్తారు, డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తారు, అధికారం ఉన్నవాడు అధికారం లేని వాడిని ఎలా చూస్తారు, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు వెళ్తేనే మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తారు. పూచిక బొల్లకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వరు. అది అవన్నీ అనిపిస్తున్నాడు ఇప్పుడు. నేర్చుకుంటాడు. ఏమి ఎలా ప్రవర్తించాడో ఇతరుల పట్ల, ఇప్పుడు అలాంటి అవమానాలు, అలా హీనంగా చూడబడ్డం, తక్కువగా చూడబడ్డం, ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. నా బతికిలు అయిపోయింది. ఏడవడం కాదు, అక్కడ ఆ అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకోవాలి. వాడు పాఠం నేర్చుకోవాలి. ఏం పాఠం నేర్చుకోవాలి? వాళ్ళు నాలాంటి వాళ్ళే. ఇంతకుముందు నేను ఏదో చేసి ఉంటాను, అందుకే ఇలాంటి జీవితం నాకు వచ్చింది. ఇంకెప్పుడు నేను ఇలా ఎవరి పట్ల ప్రవర్తించకూడదు.
ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో నా పట్ల, నేను భవిష్యత్తులో ఎవరి పట్ల అలా ప్రవర్తించకూడదు అనే పాఠం నేర్చుకోవాలి. ఆ జన్మంతా కూడా అలా జీవించడం వల్ల ఒక్కసారి ఏదో ఒక నెల, ఓ సంవత్సరమో జీవిస్తే నేర్చుకోలేడు. జన్మంతా జీవిస్తే, ఆ దుర్భరమైన జీవితం జీవించినప్పుడు ఆ పాఠం వాడికి బాగా అవగాహన వస్తుంది. మరు జన్మ తీసుకున్నప్పుడు వాడి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఇంకా ఆ పాఠం అయిపోయింది. అదే చెప్తున్నాడు ఇప్పుడు పత్రి గారు. ఆత్మజ్ఞాని చేసింది చేయడానికి జన్మలు ఉండవు, చెయ్యంది చేయడానికే కొత్త జన్మ అని అవగాహన చేసుకుంటాడు. ఆ పాఠం అయిపోతే మళ్ళా అడుక్కునే జన్మ ఆడికి అవసరం లేదు. గుర్తెట్టుకోండి. అలా ఒకటి కాదు, ప్రతిదీ మోసగిస్తున్నాడు. వాడు తెలివి తక్కువడని అన్ని దెబ్బేసాడు. వీడు మళ్ళా అలాంటి జన్మే తీసుకుని దెబ్బడిపోద్ది. ఆ పాఠం నేర్చుకుంటాడు, నిర్ణయించుకుంటాడు ఇంకెప్పుడు ఎవరికి నేను దెబ్బేయకూడదు. ఇంకలా మోసగింపబడే జన్మ రాదు ఇంకా. అలా ప్రతిదీ కూడా గుర్తెట్టుకోండి. మీకు ఇంకొకటి కూడా చెప్తాను ఇప్పుడు. మనం ఏం చేస్తామంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక కొంతమంది ధ్యానులు మాస్టర్లు చెప్తూ ఉంటారు, నాకు మూడో కన్ను వచ్చింది, ఇంకా కొంతమంది సూక్ష్మ శరీర యానం చేశాను, ఇంకా కొంతమంది నేను గత జన్మలు చూసుకున్నాను, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని వాస్తవం అయితే అయి ఉండొచ్చు. ఇక్కడ పూర్తిగా కాదని మనం చెప్పక్కర్లేదు, అవునని కూడా చెప్పక్కర్లేదు. మనం ఏమనుకుంటాం, నేను ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానం చేస్తున్నాను, నాకేంటి ఇంకా మూడో కన్ను తెరుచుకోలేదు అని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు గత జన్మలు తెలుసుకోవాలని ఉంది, ఎప్పటికి తెలుసుకుంటాను నేను అని చెప్పి ఏదో గత జన్మలు నేను చూపిస్తామని చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి 50,000 40,000 వాళ్ళ ఫీజు ఎంత అంటే అంత ఇచ్చి తెలుసుకుందాం అనుకుంటారు. వాళ్ళు ఏదో కూర్చోబెట్టి కళ్ళు మూయిస్తారు, ఏయో కనిపిస్తాయి. కళ్ళు మూసుకున్నాక అడవులు కనిపిస్తాయి, కొండలు కనిపిస్తాయి, రాజ్యసభలు కనిపిస్తాయి, ఏదో గొప్ప గొప్ప రాజకీయ దృశ్యాలు కనిపిస్తాయి. ఆయన ఏం చేస్తాడు, 50,000 తీసుకున్నవాడు ఏం కనిపించినాయి అంటాడు. ఓ నాకు ఓ రాజ్యసభ కనిపించింది. అలాగే నువ్వు గత జన్మలో రాజు అయ్యా అన్నాడు. వీడు ఉబ్బిపోతాడు, పోత పోయింది 50, నేను గత జన్మలో రాజును కదా అని. ఆయన 50,000 తీసుకుని ఉబ్బేయడానికి అలా చెప్పాడు కానీ నిజంగా ఆ రాజ్యసభలో ఆ రాజు వెనకాల ఒకడు వింజామరం ఇస్తూ ఉంటాడు. వీడు అదే అనుకోవచ్చుగా, ఆ రాజ్యసభలో ఎవడో నేరస్తుని ప్రవేశపెడతాడు, వీడు నేరస్తుడు అయ్యి ఉండొచ్చుగా. 50,000 తీసుకున్నవాడు అది చెప్పడు, నువ్వు గజన్మలో రాజు అయ్యా. రాజ్యసభలో అంతమంది ఉంటారు చెప్పండి, ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇలా ఉంటాయి.
అసలు ఇవన్నీ ఎందుకు మనకి? వీళ్ళు కానీ వాళ్ళు కానీ అయ్యి వచ్చింది ఈ వచ్చింది ఇది ఉంది అది ఉంది ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ మనకు అనవసరం. పత్రిక గారు చెప్తూ ఉంటారు, నీకు మూడో కన్ను తెరుచుకుంటే మంచిదే, ఒకవేళ తెరుచుకోలేదు మరీ మంచిది అంటారు. వీడేమనుకుంటాడు, మూడో కన్ను తెరుచుకోలేదు కాబట్టి నేను చాలా చిన్నవాడిని, వాడు చాలా సీనియర్, నాకు ఆ అనుభవం రాలేదు, బాధపడుతూ ఉంటాడు. కానీ పత్రి గారు ఏమంటారంటే, గత జన్మలో, ఆ జన్మల్లో ఆ అనుభవం నీకు అయిపోయింది, ఆ మూడో కన్ను అనుభవం. అంచేత అది ఇంకా రాదు నీకు. నువ్వు కొత్త అనుభవం కోసం ఈ జన్మలోకి వచ్చావు. అంచేత వస్తే మంచిదే, రాకపోతే మరీ మంచిది. గుర్తెట్టుకోండి, రాసుకోండి. మీరు ఎంత చేస్తున్నా రాలేదు అంటే అయిపోయింది, ఎందుకు వస్తుంది మీకు? నేర్చుకున్న పాఠం మళ్ళా నేర్చుకుంటారా? 5వ క్లాస్ అయిపోయింది, 10th లోకి వెళ్ళి మళ్ళీ 5లోకి వెళ్తారా? అందుకే చెప్పారు పత్రి గారు, ఆత్మజ్ఞాని చేసింది చేయడానికి జన్మలు ఉండవు, చెయ్యంది చేయడానికే కొత్త జన్మ అని అవగాహన చేసుకుంటాడని చెప్పారు. గుర్తెట్టుకోండి. ఇక్కడ బాగా బాగా మీరు గుర్తుంచుకోవాలి. మిగతా వాళ్ళతో కంపారిజన్ అనవసరం. మనం మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి మనకి ఇలాంటి పరిసరాలు, ఇట్లాంటి కుటుంబము, ఇట్లాంటి సంసారము, ఇటువంటి ఆర్థిక స్థితి ఇవన్నీ ఎవడి సొంత అనుభవాల కోసం వాళ్ళు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నేను అప్పుడే ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అనుకోండి, 15 20 ఈ మధ్యలో పత్రి గారితో తిరుగుతున్నాను. తిరుగుతూ ఉంటే ఆ సమయంలో మా ఊరికి ఒక ఆయన ఒక కుర్రోని తీసుకొచ్చాడు. ఆయనే ఆ కుర్రోడిని మా ఊళ్ళో చాలా ఇళ్లలో అబ్బాయిని తీసుకెళ్తున్నాడు. ఏంటంటే ఇంతకీను అబ్బాయి ఏ ప్రశ్న అడిగినా చెప్పేస్తున్నాడు, చాలా చిల్లకుర్రోడు. వాళ్ళ గతం గురించి అన్ని చాలా చెప్తున్నాడు. ఎగబడి మరీ తీసుకెళ్తున్నారు. నేను చూశాను అబ్బాయిని, ఆ తండ్రిని ఆడిని. అతను ఏదో చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు, నాకు ఇలాంటి అబ్బాయి పుట్టాడు అని చెప్పి మరీ తీసుకెళ్తున్నాడు.
అప్పుడు ఆ టైంలోనే పత్రి గారితో నేను కారులో ప్రయాణం చేయడం జరిగింది. ఆ ఊళ్ళన్నీ నేను తీసుకెళ్ళేవాడిని వెస్ట్ గోదావరిలో. అప్పుడు చెప్పాను, ఆ చిన్న కుర్రోడు చాలా విచిత్రంగా అన్ని చెప్తున్నాడండి అని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అప్పుడు పత్రిక సింపుల్ గా అన్నారు ఒక్క మాటే, అవన్నీ నీకు అయిపోయినాయి లేవయ్యా అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆయన చెప్పింది నమ్మాలో లేదో కూడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో. తర్వాత తర్వాత అర్థమైంది అనుకోండి. అంటే ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు, నీకు అయిపోయినాయి ఇంకెందుకు నీకు దాని గొడవ అన్నాడు. అంటే నువ్వేం తక్కువ కాదు, వాడేదో చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, నువ్వేం తక్కువ కాదు, తెలుసుకో అని చెప్పి చెప్పడం. ఆయన ఒక్క మాటలో ఎంత అర్థం ఉంటుందో చూడండి. అంచేత ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి. మీరెవరూ సామాన్యులు కాదు. 350, 60 జన్మలు ఎత్తారు అంటే ఇంతకు ముందు జన్మల్లో ఎన్నో అనుభవాలు పొందారు, ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో తెలుసుకున్నారు. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ఇంకా జ్ఞానం పెంచుకోవడానికి, ఇంకా జీవితంలో చేయవలసినవి చేయడానికి జన్మ తీసుకున్నారు. ఇది మటుకు మర్చిపోకండి. ఇది కూడా ఉండదు మీకు. కొన్నాళ్ళకి మళ్ళా ఈ జన్మ కూడా అయిపోతుంది, ఇంకో జన్మ ఏదో తీసుకుంటాం మళ్ళా. ఈ జన్మలో మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, దానికి అనుగుణంగానే మీరు ఈ సాంగత్యాన్ని ఎంచుకున్నారు. పత్రి గారి మార్గంలోకి రావడం, పత్రి గారి మార్గంలోకి వచ్చినా కూడా నా సాంగత్యం అమ్మ సాంగత్యంలోకి రావడం, ఇది మీరు ఎంచుకున్నారు. పత్రి గారి మార్గంలో లక్షల మంది ఉన్నారు, మీరు మాత్రమే ఎందుకు ఆకర్షింపబడ్డారు అంటే దాని ముఖ్య కారణం మీరు ఎన్నో చేసి ఇంకా చేయవలసినవి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మీరు అవి నేర్చుకుంటున్నారు, ఆ పనులన్నీ చేస్తున్నారు. రోజు మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు, చేయవలసినవి ఎన్నో తెలుసుకుంటున్నారు మీరు. చేత వీటి మీద దృష్టి పెట్టండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామికి ఎన్నో సిద్ధులు ఉన్నాయి. అణిమ, గరిమ, మహిమ, ఇలా చిన్నవాడు అయిపోవడం, పెద్దవాడు పర్వతం అంత అయిపోవడం, ఇలా రకరకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం లేదు. రాముని బంటుని అనుకున్నాడు, అని ఏదో వెళ్తూ ఉండేది. ఇన్ని విద్యలు వచ్చినా కూడా
ఇన్ని శక్తులు ఉన్నా కూడా. అప్పుడు పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఆవేదన తెలుసుకుని రాముడు ఒక రాత్రి తన అంతఃపురాన్ని పిలుచుకుని ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. హనుమంతుడు అలా ఆంజనేయ స్వామి అయ్యాడు, అప్పుడు దేవుడయ్యాడు. ఆయన ద్వారా నేర్చుకుని ఆ ఆత్మజ్ఞానమే ఇప్పుడు మీరందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఇంకా దాంట్లో పరాకాష్ట. చాలా మంది ఉన్నారు, స్వామీజీలు, అవధూతలు, ఇలాగ ఎంతో మంది. వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళకి వాళ్ళే మటుకు ఎదుగుతూ ఉంటారు తప్ప ఇతరుల గురించి ఆలోచించారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పత్రి గారి వల్ల ఇంకా పై స్థాయి తెలుసుకున్న దాన్ని అందరికీ బోధిస్తున్నాం. కొంతమందికి ఇది ఇప్పుడు నేను చెప్పేది విమర్శగా అనిపించవచ్చు, కానీ పత్రి గారు చెప్పారు, గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే పండితులు కూడా ఈ ధ్యానం చేసి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన మనలాంటి ఒక ఆయన్ని చూపించి నీ కాలి ఓటికి వాళ్ళు సరిపోరయ్యా అన్నాడు. నిజంగా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన దగ్గర వేలు కాదు లక్షల మంది శిష్యులు ఉంటారు, వీడి దగ్గర ఎవరు ఉండరు, నీ కాలి ఓటికి వాళ్ళు సరిపోరు అన్నాడు ఆయన. ఎవరు నమ్ముతాడు చెప్పండి? మనకే నమ్మకం కలగదు. ఆ స్థితికి వచ్చామండి మనం, గుర్తెట్టుకోండి మీరు. మనకేమీ ఆ గ్రంథాలు చదవక్కర్లేదు, ఆ పాండిత్యం మనకు అవసరం లేదు, ఆ పురాణాలన్నీ మనం చదవక్కర్లా. అవన్నీ అంతకుముందు జన్మల్లో అయిపోయినాయి. చివరిగా నేర్చుకోవాల్సింది, చేయవలసిన ధ్యానము, నేర్చుకోవాల్సిన జ్ఞానం, నేర్చుకునే దాన్ని అందరికీ బోధించడం. అదే చేస్తున్నాం మనం ఎన్నో రకాలుగా. మనం ఎవరు ఏ పని చేయాలో ఆ పనులు చేస్తాం. క్లాసులు చెప్తున్నారు, పుస్తకాలు తయారు చేస్తున్నారు, అన్ని భాషలకు మారుస్తున్నారు, ఎన్నో జూములు అయి పెడుతున్నారు, షార్ట్లు పెడుతున్నారు. ఇలాంటి ఎన్నో మన వాళ్ళంతా చేస్తున్నారు. దీనికి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడం చేత గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళతో మనకు కంపారిజన్ అనవసరం, పక్క ధ్యానులతో కూడా మనకు కంపారిజన్ అనవసరం, పక్క మాస్టర్స్ తోటి కూడా మనకు అనవసరం. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఎవరేమింటున్నారో మనకొద్దు. మన వరకు మనం చూసుకుందాం. ఆత్మజ్ఞాని చేసింది చేయడానికి జన్మలు ఉండవు, చెయ్యంది చేయడానికే కొత్త జన్మ అనే అవగాహన చేసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు దీని నుంచి ఇంకా ఎన్నో ఎన్నో అవగాహన చేసుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు.
మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ పాయింట్ మీద మీరు మీ బాణీలో మీకు స్ఫురించింది చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపల ఆలోచించుకోండి, రాసుకోండి. నేను వింటాను. మనకి ఇప్పుడు కూడా కొన్ని మీరు స్ఫురించినవి చెప్పచ్చు. తర్వాత మధ్యాహ్నం జూమ్ ఒకటి ఉంది, సుధారాణిది. మధ్యాహ్నం జూమ్లో నేను వస్తాను, జాయిన్ అవుతాను. ఈ విషయం మరి ఇంతమంది ఉన్నారు కదా, మీరు మీ అనుభవం ఏదో ఒకటి చెప్పండి, మీకు స్ఫురించింది కానీ మీకు తెలుసుకున్నది కానీ. సాయంత్రం జూమ్ కూడా ఉంది. నేను ఎందుకంటున్నానంటే ఎన్ని జూమ్లు సరిపోదు మనకి టైం. ఇంతమంది మీరు ఎవరికాళ్ళు మీ అనుభవాలు చెప్తూ ఉంటే ఈ విషయం మీద ఎక్కడ సరిపోద్ది. ఆ రెండు జూమ్లో కూడా జాయిన్ అవుదాం. ఇవాళ నేను ఖాళీ చేసుకుంటాను. తెలుసుకుందాం, ఇవాళ కూడా తెలుసుకుందాం. సరే, చాలా ముఖ్యమైన పాయింట్. కంపారిజన్ వద్దు, మన వరకు మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.